టైం వచ్చేసి 1:05 అవుతుంది. సో ఇంకా అవుతున్నాయి పనులు. సో ఈ టైంలో సమోసాలు కింద వాడికి జస్ట్ కసు కొట్టిన కూర్చున్నా అంతే. కసు కొట్టిన కూర్చున్నా. చెత్త చెత్త చేయొద్దు, ఓకేనా? తినేసి పోయిన వారం లాగా పండుకోండి. ఏం రెండు నేను ఏం తిన్నా, రెండు తీసుకుంటా. చింపి అని ఎవరిది వాళ్ళకి సమానంగా ఉంది. అన్నం తినేసి పండుకోరి, పిల్లలు కూడా వండబెట్టి. షాప్ తెరిచినావా? షాప్కి వెళ్ళాలా? ఓ పండుకో నాన్న షాప్కి వెళ్ళినా మిమ్మల్ని పండ పెడతా. 4 o'clock అంటా కదా కరెక్టే. మరి ఇంకేం 2 గంటలు వండుకోండి, టైం అయిపోతుంది కరెక్ట్కి. అల్లం వెల్లిపాయ తెచ్చినాను. బడ్డీలు ఉందా? ఒక్కొక్కటి మోసుకొస్తే బండ్లు ఎందుకు పెడతావు? ఆల్రెడీ సగం మొలిచి పెట్టినా, ఇంకొంచెం మొలుసుకుంటే పట్టేస్తాం, మళ్ళీ వారం వస్తుంది. చిన్నోడు వాడి జుట్టు చూసి జపానోడు కొరియన్స్ ఉంటారు, అట్లా కొడతాడు వాడు. వాళ్ళ ఇష్టాలు అట్లే ఉంటుంది. వాడు ఎన్నిసార్లు వేసినా అట్లా వస్తుంది ఏంది? చిన్నోడా ఊక కటోరీ వాడికి, ఆ కటోరీ వాడికి ఊకే మొత్తం సలుతున్నారు. ఇప్పుడే కసు కొట్టినా. కీసికడి కింద పోయి వెళ్ళిపోయి యాక్చువల్గా ఎల్లిపాయలు ఒలుస్తున్నాయి ఇంకొన్ని కూడా, కానీ అల్లం గిరింతే ఉంది. అందుకే మళ్ళీ వేసుకురా అంటే వేసుకొచ్చిండు, కింద పెట్టొచ్చినంట. ఇంకా క్లీనింగ్ అవుతుంది. టీవీ ఫ్యాన్ పెట్టి అక్కడ కూర్చొని మింగుతురు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో అల్లమే తొందర ఖరాబ్ అవుతుంది అట్లే పెట్టేసరికి. ఎల్లిపాయలు ఉంటున్నాయి కానీ అల్లం కొంచెం గాలికన్నా పెట్టాలేమో. ఇవేంటి జీలకర్ర ఆవాలేమో. సో జీలకర్ర ఆవాలు ఉంటాయి ఏమని చెప్పింది అంటే సపరేట్గా అమ్ముతారు కదా షాప్లో అయితే మనకి ప్యాకెట్స్ లాగా వస్తాయి. సపరేట్గా అమ్మేటోళ్ళు ఇట్లా కట్టి ఇస్తారు, కుళ్ళ పెట్టుకొని. పడ్డ కూడా పడతాయి. జీలకర్ర రావాలి ఉన్నాయి యాక్చువల్గా, కానీ కొంచెం ఏడవైనవి. ఇవ్వండి ఈడవా. ఈ జీలకర్రలో కొంచెం సోంపులాగా కూడా పడింది, తీయగా ఉందని చెప్పేసి దీని పక్కనే పెట్టిన. ఇక ఇప్పుడు యూజ్ చేసేటివి ఇవి జీలకర్ర ఆవాలు అయిపోవచ్చినాయని తెచ్చింది. బాక్స్ ఈ డబ్బు నిండిపోయింది. అంటే జీలకర్ర ఆవాలు 2 వేసినా కదా నిండిపోయింది. కలిపి ఇచ్చారు కుళ్ళ అంటే మనం ప్యాకెట్స్లో కొంటే కుళ్ళు మంచిగా వస్తాయి. నేను ఇట్లా దాంట్లో వేసుకుంటా, ఎందుకంటే కొన్ని ఐటమ్స్లో జీలకర్ర వేసేది ఉంటుంది కదా. చట్నీ చేస్తాం మార్నింగ్ టిఫిన్లకి, అందులో నేను తాలింపు కనుక ఇవ్వకపోతే ఓన్లీ జీలకర్ర టమాటాలు దాంతోపాటు పచ్చిమిరపకాయలతో పాటు ఫ్రై చేసి ఇది వేసి, కానీ ఇది కలిపి ఇచ్చిర్రు. అందుకే ఆవాలు దాంట్లో వేసి కొంచెం జీలకర్ర ఉందని చెప్పి సపరేట్గా పెట్టిన. జీలకర్ర కొన్ని ఐటమ్స్కి జీలకర్ర ఒక్కటే అవసరం పడుతుంది. ఈడండి ఉన్న ఒక సమోసా తినలేడు కానీ 2 పట్టుకొని కూర్చున్నాడు ఇందాక. ఏమీరా ఉన్న ఒక సమోసా తినలేవు కానీ 2 పట్టుకొని కూర్చున్నావు. 2 మింగుతా అని తినేసి అన్నం వేసి ఇప్పుడు నాన్న అన్నం వేసుకురమ్మంటుండు. ఏమైంది? ఈయనే పెట్టుకో, కొద్దిసేపు అయినాక తిని సరేనా? తినేసి ఎట్లన్నా వేసి అన్నం ఏమంటున్నాను, అన్నం వేస్తా. మీ అందరూ ఒకటేసారి తిందామంటారు, కానీ నాకు ఇంకా పనులు నేను చెప్పినా కదా. ఆల్రెడీ 1:20 అవుతుంది. 2 అవుతుంది అనుకున్నా కానీ ఇంకా ఎక్కువనే అయ్యేటట్టుంది. అయినా మెల్లగా వేసుకునే, ఎంతైనా శాంతమేట్ మెల్లగా వేసుకోవడం మంచిది. బాగైందా? తినలేవా? ఒక ముద్ద తిని చూడు. ఏమైంది పనులకి? తిని పెడుతుందా? ఏమైతుంది? నువ్వు అంత పెడితే వాడు అట్లే చేస్తాడు. బాగుందా చిన్నాడా? ఇంకా మస్తు టైం ఉంది. పిన్నిగాడికి పెట్టి
కలిపి పెట్టిరి బాగుందా లేదా తర్వాత చెప్పురి. మీ దగ్గర కూర్చునేసరికి ఆయప్పో 2:30 అయింది. ఇంకా ఎంత పని ఉంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటే ఇంతేరా నాయనా. సో 1 వీక్ కావాల్సినంత అయితే తీసుకున్నా. మీటర్ అంతా ఇట్లా కుళ్ళు అయితే పెడుతున్నా ఓపెన్ చేసి, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది అల్లము. ఇవి ఉంటున్నాయి కానీ ఇవే ఖరాబ్ అవుతాయి. సో చూస్తా రేపు ఎల్లుండి టైం ఉంటే కూడా పట్టేస్తా, ఒకటేసారి పట్టుకోవడానికి చూస్తా, వారం వారం కాకుండా. అట్లే పడుతుండే, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. అమ్మో ఈ హెయిర్కి ఈరోజు కూడా కలర్ పెడతాం అనుకొని మర్చిపోతాం. ఎట్లా అయింది? పండుకోండి ఓకే. మూసుకొని వండుకోండి. బాగా అయింది నానే, మంచిగా అయిందా? 100లో ఎంత పర్సెంట్? నీ రోజులు ఎంత పర్సెంట్, ఇప్పుడు ఎంత పర్సెంట్? నువ్వు ఇది చెప్పు, వాడు దొరుసో చెప్తానే ఉంటాడు. సర్దన్నం తెచ్చి తింటాం రాత్రిది అంటారు, ఇట్లా పెడతారు. మళ్ళీ అందులో ఆ మీల్చిన అన్నం వేసి పెట్టినారు. మళ్ళీ వేడివే కావాలి మనకి. ఆ మీల్చిన అన్నం వేసుకొని తినేసి. అతను వద్దంటాడు కదా నీ తిను. తిన్నాక పిల్లలు వండబెట్టు. టీవీ లేదు గీవీ లేదు, చక్కగా వండుకోవాలి. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి టీవీ చూస్తున్నారు పిల్లలు. 4 o'clock కదా కరెక్టే, 1:30 టైం ఉంది. పండుకోండి అంతవరకు. పండుకొని లేచి ఫ్రెష్ అయిపోదురు. ఇంకా రావే నీకు ఒకటి చూపిస్తా, ఫాస్ట్గా రా. మీకు కూడా చూపిస్తా. ఇవో నేను ఫస్ట్ హెయిర్ కలర్ వేసుకున్నా, మర్చిపోతా అని చెప్పేసి ఫస్ట్ హెయిర్ కలర్ వేసుకొని వచ్చిన. ఇది కాదు చూపిస్తా అన్నది. హెయిర్ కలర్ అంటే కూడా అదే హెన్న ఉంది కదా, అది వేసుకున్నా. మెయిన్ ఇక్కడ ఎక్కువ వేసుకున్నా, జుట్టు మొత్తం కూడా వేసుకోలేను. ఇక్కడ బాగా హెయిర్ మంచిగా వేసుకున్నా. ఇక్కడ షైనా వైట్ హెయిరా? వైట్ హెయిరే అనుకుంటున్నా. మంచిగా రుద్దుకున్నా ఫుల్ వేసి. షైనా వైట్ హెయిరా? చూడుగా గ్యాస్ దమ్ముదామని చెప్పేసి బిందె నిండా నీళ్ళు తీసుకుంటా. ఆ నీళ్ళు చూడు ఎట్లుంది. ఇవేనా మనం బాసలు దోముకునేది, స్నానాలు తీసుకునేది? ఇంత గలీజ్ నీళ్ళ చూడు ఒకసారి. చిచ్చి ఇదో యువతల సైడ్ పట్టిన, నేను యువతల సైడ్ పట్టే చూద్దాం. యువతలో బాగున్నాయే యువతలు. అదే నేను ఇవి పట్టిన. ఇదంటే యువతలు చూడు ఇంత తేడా. కావాలంటే ఇవి మళ్ళీ చల్లేసి యువతలో పట్టి చూద్దాం. అంటే ఇప్పటికి ఇట్లా మోటార్ వేసారేమో, నేను వెంటనే పట్టినట్టున్నా. గలీజ్గా వచ్చినాయా? దీన్ని కూడా నేను ఇప్పుడే పట్టిన. ఏమో పట్టు. ఇక్కడైతే వాళ్ళ నాన్న షాప్లో గిరాకీ ఫుల్ ఉంది. ఫోన్ చేస్తున్నారు కస్టమర్స్. వినుగాడు యాక్చువల్గా క్యారెట్ బ్యాగ్ తీసుకొని వాళ్ళ నాన్న వెళ్తున్నాడు. క్యారెట్ బ్యాగ్ తీసుకొని 3:10 అట్లా వస్తుందన్నమాట. సో ఒకటేసారి కొద్దిసేపు ఒక 1/2 hour షాప్లో కూర్చొని ఇంకా అక్కడ నుంచి అక్కడికి కరెక్ట్కి వెళ్దాము అని, వెళ్ళండి అని చెప్పేసి నేనే చెప్పిన. వెళ్ళండి, మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి. కానీ వాళ్ళ నాన్న ఉండి ఆడ ఊకే తిరుగుతారు. అందులో చికెన్ షాప్లో ఒక అబ్బాయి ఉంటాడు అనమాట, మా హస్బెండ్ ఫ్రెండ్. సో అక్కడంతా కూడా తిరుగుతుంటారు. నువ్వు ఈరోజు బొంతలు గింతనంతా క్లీన్ చేసుకున్నావు కదా, ఎందుకులే వద్దు అనేసరికి రెడీ అయిన వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. అందుకే మా వెన్నుగాడు అలిగిండు. సో ఇంకా మా హస్బెండ్ షాప్లో గిరాకీ తీసుకొని వచ్చి ఛాయ్ తాగి తీసుకెళ్తలే 4 గంటలకు అని చెప్పినమాట. అంటే 4 అవ్వొస్తుంది, ఇంకొక 10 minutes ఉంది అంతే. 3:10 అయింది. ఇంకా 15 minutes అయితే 4 అయితే నా ఇంకా పనే కాలేదురా నాయన. అంటే నేను మెల్లమెల్ల చేసుకుంటున్నా. పోయిన వారు ఫస్ట్ చేసినా కూడా అయ్యలేదు. ఈసారి మెల్లమెల్లగా చేసుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ చేసిన, ఆఫ్టర్నూన్ వేసిన బట్టలు కూడా ఎండిపోయినాయి. కన్నా పని కాలేదు. తిప్పేసుకుంటూనే ఉంటా. ఎండిపోయినా కూడా ఆల్మోస్ట్ తీసేస్తే ఏంటి నేను
4కే రమ్మన్నారు కదా మీ సార్ 4:20 అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుంటే ఇప్పుడు వస్తున్నా అన్నాడు. ఇక వీళ్ళైతే తయారైతే అయ్యారు. నాకు కూడా ఆల్మోస్ట్ పని అయిపోయింది. వీళ్ళు వెళ్ళగానే స్నానం చేసుకుంటా. జర్రా చిరాకు దొబ్బుతుంటాను కూడా పండి 4:30. ఇది 15 minutes ముందు ఉంది. సో ఇంకా నేను కరెక్ట్ టైంకి వెళ్ళలేదు. నేను జస్ట్ ఇప్పుడు స్నానం వెళ్దాం అనుకున్నాను లోపల. మళ్ళీ లోపల కనుక వెళ్తే మళ్ళీ మధ్యలో వచ్చి మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ డోర్ తీయాల్సి వస్తుండే. జస్ట్ స్నానంకి వెళ్దాం అనుకున్న టైంకి మా హస్బెండ్ వచ్చిండు. 4:40 అవుతుంది. సో వాళ్ళ సారే ఇప్పుడు వచ్చిండంట. సో 4:30కి వచ్చిండంట. ఇప్పుడు కాల్ చేసిండంట, రండి తీసుకురండి అని. ఇంకా ప్రోగ్రామ్ ఉంది కదా ఈరోజు. ఇంకా అతను వేరే దగ్గరికి ఇట్లా వెళ్ళిండేమో. ఇప్పుడే వచ్చి ఇప్పుడు తీసుకురంటానంట. నేను 4 అన్నావు కదా, 4:30 చేస్తున్నావు, ఇంకా 1/2 hour పోతే ఏముంటుంది, ఏం చేస్తారని నేను అనుకుంటున్నాను. అతను వచ్చింది 4:30కి వచ్చినంట. సో ఇంకా అయిపోయింది. వాళ్ళు 4:30కి వెళ్ళారంటే 5:30కి రావచ్చు, 6 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎవరిదో బర్త్డే ఉందంట, వాళ్ళ చేస్తారు కదా పిల్లలు వేరే వాళ్ళది. సో కేక్ కటింగ్ చేపిస్తా అన్నాడంట సార్. మేబీ లేట్ అవ్వచ్చు. సో ఇంకా నేను వాళ్ళు వచ్చేలోపు స్నానం ఒకటి చేసేసుకుంటే అయిపోతే స్నానం చేసుకొని తినేసి ఉంటా. ఆకలి అవుతుంది. నాకు టమాటా చారు కదా, నాకు కూడా ఇష్టం. క్యాబేజ్ ఫ్రై ఫేవరెట్ నాకు. క్యాబేజ్ ఫ్రై, కాకరకాయ ఫ్రై ఇవి చాలా ఫేవరెట్ నాకు. సో తినాలనిపిస్తుంది అప్పటి నుంచి. చూస్తూనే 4:40 అయిపోయింది. కానీ ఇంక ఇప్పుడు అయిన పనులు. సో స్నానం గ్లాస్ వచ్చి తినడం కాదు. ఈరోజు ఈవినింగ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి. 6కి పెడతా, కానీ తినేసి పెడతా, ఏం కాదు. ఇంకా గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకోవాలి. వాళ్ళు వచ్చేవారికి అన్నీ అయితే చేసుకొని రెడీ అయి ఉంటా. ఏంది ఏమన్నా ఒక్క పని లేదు వీడియో తీయడం. టైం ఎంత అవుతుంది చూడు, 5:20. ఇంతసేపు ఏం చేసిన అనుకున్నా 5:20 అవుతుంది. ఇప్పుడు స్నానం చేసుకొని తులసమ్మకి జస్ట్ నీళ్ళు పోసిన వచ్చిర్రు 4:30కి పోయిన వాళ్ళు. కేక్ కట్ చేస్తారంటవి ఏమి 50 నిమిషాల్లోనే వచ్చేసారు. కరెక్ట్ చేసలేరా? మా డ్రెస్లు ఎందుకు ఇప్పించినాం అంటే ఓన్లీ కేక్ కట్ చేసారు అంతేనా? ప్రాక్టీస్ లేదా? కొంతమంది కరాటింగ్ చేసేసుకోవచ్చా, కొంతమంది సివిల్ చేసేసుకోవచ్చా. అంటే అంటే డ్రెస్ కేక్ కట్ చేయడానికి పోయారు అంతే. ఫస్ట్ బట్టలు ఇచ్చి వాషింగ్ మిషన్లో వేయండి, నేను ఇప్పుడు ఇప్పిస్తా. పోయేటప్పుడు డ్రెస్సులు మంచిగా తిప్పేయి. చిన్నడా జేబులలో ఏముంది నేను చెక్ చేసేయండి. ఏం లేవు, జేబులో లేవా దానికి? ఇప్పుడు నీకు చాయ్ పెట్టాలా? అన్నం తిందాం అనుకున్నా. జస్ట్ స్నానం చేసుకొని వచ్చి తులసమ్మకి నీళ్ళు పోసిన. 6 o'clock దీపం పెడతా, ప్రేయర్ ఇప్పుడు ఇప్పిస్తలేరా? బయటకు పోదాం, ఇప్పుడు ఇప్పిస్తా. ఏడికి పోదాం? ఏమంటివి తిరుక్కుంటూనే కూర్చుంటారా అన్నవా లేదా? నీ పిల్లలు కూడా పంపి, నీ ఒక్కడే తిరుక్కుంటారే కూర్చుంటారా? మేము తిరుక్కుంటా కూర్చో. ఏడిపోతున్నాం అనేది అలా చెప్తా. ఇప్పుడే పూజ అయితే చేసుకున్నాను. వీళ్ళు కూడా రెడీ అయితే అవుతున్నారు. దగ్గర దీపం అయితే పెట్టేసి వచ్చినాం. సో చాయ్ అయితే పెడుతున్నా. సో చాయ్ తాగేసి బయటకు వెళ్తున్నాం అన్నా కదా, డైరెక్ట్ ఆడ చూపిస్తే ఎక్కడికి వెళ్తున్నాం అనేది అన్నాడు. చిన్నోడు మా మమ్మీ ఇప్పిస్తుంది, నువ్వు తీసుకో అజెండా అని అడిగినాడు. అట్లా అని చెప్పేసి ఆ జెండా ఇచ్చేసి వచ్చిండా. దీన్ని ఇప్పించిన అది పెద్ద జెండా ఉండే కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్కి నువ్వు తీసుకుని మమ్మీ దగ్గర ఇంకోటి ఇప్పించుకుంటా అని చెప్పేసి వచ్చిండు అంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చిండు. ఏదో ఒకటి పోటుకుంటూనే ఉంటాడు. ఇంకా నేను అన్నం తిందాం అనుకున్నాను. 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. కరెక్ట్ 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది కరెక్ట్గా. వేరే తయారుగా చూడండి. అసలు కాలు వడవడికి మళ్ళీ ముక్కు మీద పింపుల్ స్టార్ట్. ముక్కు అంతా వాసిపోయింది చూడండి. అసలుకి
టచ్ చేయకురా అయితే దానిలోంచి పింపుల్ ఇంత పుట్టుకొని వస్తుంది. వాడికి ఇప్పుడు అంతే డాక్టర్కి చెప్తే అసలు పాలు అవాయిడ్ చేయండి, వాడికి పడనప్పుడు వదిలేసేయండి, ఇవ్వకండి అన్నాడు. కానీ వాడు హార్లిక్స్ పాలు బూస్ట్ పాలు అనుకుంటే బుర్ర తింటాడు. లైన్గా 3 days ఏమో తాగిండు, స్టార్ట్ అయింది పింపుల్. సో ఇంకా నేను అన్నం తిందాం అనుకున్నా, ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చినాకనే అన్నం తినేది, ఇంకా ఛాయ్ అన్న తాగుతా. ఇది వచ్చేసి పెరుగు, చూపించిన తెలియదు పెరుగు అనమాట. ఇది అదే ఏమంటారు తోడేసిన, పెరుగు తోడేసిన. అదే వడల కోసం అని చెప్పేసి పెరుగు తీసుకురామని చెప్తే అట్లే మా హస్బెండ్ పాలు కూడా తెచ్చిండు అనమాట, పెరుగు తోడే అని చెప్పేసి. అండ్ వడలు కాదు బోండలు కూడా పిండి తడిపి పెట్టిన, రేపు మార్నింగ్ బోండలు టిఫిన్. ఏందే అయిపోయి చాయ్ పెట్టిన 6కా 6:15కా పోయినసారి లాగా. అయితే మస్తు టైం ఉంది బట్టు, ఇంకా 25 minutes. ఏడికి వెళ్తున్నారు మమ్మీ కూడా తెలియదు అల్లడ్డు కదా చెప్పిన వానే ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్న అంతే, ఇది అని ఏం చెప్పలేదు నేను. దీనికి వచ్చినాం. ఇవేంటి వచ్చింది ఎందుకురా పండుకున్నావు లడ్డు? లాస్ట్కి వండుకోండు. డీసీ అంటే హీరో పేరు దేవదాస్ ఉంటుంది, హీరోయిన్ పేరు చంద్ర ఉంటుంది, అందుకే డీసీ అని పెట్టినట్టున్నారు. సినిమా మొత్తం ఎందుకు కొట్టుకుంటున్నారు, అంటే మధ్యలో కొన్ని విషయంలో అయితే కొట్టుకుంటున్నారు, అదంతా అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్ ఇష్యూస్ అసలు ఏంటి, ఏం పర్పస్, ఏమో ఏదో చూసినాం అన్నట్టు వెళ్ళిపోయింది. అంటే ఇంకా మంచి తీసుండొచ్చు అన్నట్టుగా అనిపించింది. కానీ సినిమాకి హైలైట్లు అంటే మ్యూజిక్, ఫైట్లే హైలైట్లే సినిమాకి. దాని నుంచి వెళ్ళిపోయినట్టుంది, అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి సినిమాకి. ఇంకా అర్థం చేసుకున్నట్టు ఉంటుంది, లేకపోతే అసలు ఏంది ఇదంతా అన్నట్టుగా ఉంటుంది. చాలా ల్యాగ్ బోర్ కొట్టినట్టు అయితే అనిపించింది నాకు. మొన్న వరుణ్ తేజ్ ఇది బాగా అనిపించింది, ఇంకా కామెడీ మంచిగా ఉండే. కానీ ఏదో పోయినాం చూసినాం వచ్చాం. థియేటర్కి వెళ్ళినాక టికెట్ 100 రూపాయలు అనుకుంటా. అస్సలు ఒక అర్ధగంట సినిమా కూడా కాలేదు, ఫస్ట్ వెళ్ళిపోవాలన్నట్టుగా అనిపించింది. లేకపోతే ఫస్ట్ హాఫ్ అయిపోయినాక కూడా వెళ్ళిపోవాలనిపించింది. అంటే సినిమా అప్పటిదాకా ఏం అర్థం కాదు మనకి, కానీ అంత తొందరగా నేను ఎందుకు అనుకున్నానంటే థియేటర్ నిన్న బాయ్స్, లాస్ట్ టైం కూడా బాయ్స్ ఉండే. కానీ కొంచెం మా షాప్లో పనిచేస్తారు కదా పిల్లలు, మా షాప్లో ఉండే పిల్లల్లాగా కొంచెం చిన్న వయసు వాళ్ళు ఉండే అనమాట. మంచిగా అనిపించింది. ఎవడెవడో గుండగాళ్ళలాగా ఉన్నాడు, ఆ ఫ్యాన్లు వస్తలేవు, ఆ ఫ్యాన్లు తిరుగుతలేవు అని చెప్పేసి షర్ట్లు ఇప్పేసిర్రు లోపల. అస్సలు నేను వాళ్ళందరినీ చూసి అదంతా చూసుకుంటూ కూర్చున్నాము. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 5-10 నిమిషాలు అయింది. మా వెనకాల ఇంకొక 4 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు చిన్న వయసే ఉన్నారు, కానీ వాళ్ళు ఊక ఉరులుకుంటా చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కూడా కదా, ఒక గంట చూసి వెళ్ళిపోదామా, లేకపోతే ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోదామా, అసలు సినిమా అసలు వద్దు, టికెట్లు వేస్ట్, ఏం వేస్ట్ వద్దు అన్న సిచ్యువేషన్కి వచ్చింది. ఏం గుర్తుకో, నేను ఫస్ట్ టైం హిట్ సినిమా చూసినప్పుడు ఇట్లా భయపడ్డా అన్నా కదా, ఇదే వచ్చినట్టుంది. సో అట్లా అయింది నాకు ఈ సినిమాలో భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు అన్నట్టుగా చాలా భయపడ్డా. ఇట్లా చూసుకుంటే ఇట్లా 20-25 minutes అవుతుంది. ఇంకా అంత టైం అయింది, ఇంకెవడు వస్తాడు, ఇంకెవ్వరు రారులే, ఒక్క అమ్మాయిని ఉండింటే బాగుండు, అదే ఇంటర్వ్యూలో చూద్దాము, ఎవరైనా ఉంటే కూర్చుందాము. నిజంగా అనుకున్నా తెలుసా, ఇంటర్వ్యూలో నువ్వు కూడా అనుకున్నావానే, ఒక్కొక్కడు తొలగబోయం అనుకున్నావు కదా. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకరు ఇద్దరిని చూసినావా, ఫ్యాన్ ఇష్టలేరని చెప్పి షర్ట్లు ఇప్పుకొని తిరుగుతుర్రు. థియేటర్ అంటే ఒక 50 మంది ఉంటాం అందరు కలిసి. ఎప్పుడైతే ఒక 25 minutes తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు 3 పిల్లల్ని వేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినాక అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది కదా, గర్ల్స్ కూడా అదే వాళ్ళ బాబులు ఉన్నారు కదా అన్నాక అప్పుడు కొంచెం నాకు ఫ్రీ అయింది. లేకపోతే ఖచ్చితంగా సినిమా మధ్యలో ఆపేసి వచ్చేద్దాము. ఆ సీకట ఉంటుంది కదా, ఇంటర్వ్యూలో ఎవరన్నా పక్క సీట్లలో ముందు ఎవరన్నా ఒక్కరన్నా ఉండింటే
అమ్మాయిలు ఉందాం లేకపోతే సగమైన వచ్చేద్దాం అని భయం వేసింది. ఇంకా ఒక్క ఫ్యామిలీ వచ్చినాక అప్పుడు కూర్చున్నా. నాకు మెయిన్గా షెట్లు ఇప్పుకుంటా వెనక పోతురు ముందుకు వస్తారు. ఎందుకంటే చైర్స్ మంచిగా లేవు. చైర్ల కోసం వెనక తిరుక్కుంటా ముందు పోకుంటా తిరుక్కుంటా చూసుకుంటూ ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెనకాల వచ్చి 4 పిల్లలు కూర్చొని వరులుతున్నారు. అంత భయం వేసింది అసలు. ఇక ఉంటుంది థియేటర్ నిండా బాయ్స్ ఉంటే నేను ఒకదానే అమ్మాయిని ఉంటే ఎట్లుంటుంది. కానీ పోయినసారి బాగుండే ఆ సినిమా, కామెడీ ఉండే వరుంది. అందులో మన పక్కన కూడా కొంచెం చిన్న పిల్లలు కూర్చునిండే కదా, కొంచెం ధైర్యంగా అనిపించిండే. అప్పుడు నేను ఒకదానే అమ్మాయిని. ఈసారి అసలుకి థియేటర్ మొత్తం బాయ్సే. తర్వాతకి ఒక అర్ధగంటనో ఏమో అయిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చినాక అప్పుడు కొంచెం ఫ్రీ అయింది నాకు. ఇంకెవరికైనా భయం ఉంటుంది. అందులో అక్కడ ఉంటుంది కదా స్కూల్ దగ్గర. ఏందే వాడిని తిన్నాం. నేత పొద్దున నుంచి తినలే. రసం మంచి గరం పెడతా. ఇంక వీళ్ళు స్కేల్ ఇప్పిస్తాం అనుకుంటా 3 ఇప్పించుకుంటా అట్లే. ఏం లేదు తింటాడు వాడు. లేదు అందులో ఫ్యాన్లు చక్కగా పోయినాయంట. ఫ్యాన్లు లేవు, బాగా దోమలు కొరుకుతున్నాయి. వెళ్ళినప్పుడల్లా ఒకసారని అది కరెంటు పోతుంది. ఆ మధ్యలో కొన్ని క్లిప్స్ పోతాయి. అంటే కనిపిస్తుంది అని వాయిస్ పోతుంది. ఇంకా పల్లెటూర్లలో ఇట్లే ఉంటుంది. అండ్ ఎక్కువ శాతం అమ్మాయిలు కూడా వెళ్తూ ఉండరు కదా ఇక్కడ. ఇంకా భయం వేస్తుంది నిజంగా. అంటే వచ్చేద్దాం అనుకున్నా. హిట్ సినిమా అప్పుడు అన్న నయ్యాము. అదే ఫస్ట్ సినిమా నేను వెళ్ళింది. ఇది అంతకంటే ఘోరం రానైనా. చాలా భయం వేసింది. ఇంకా సినిమా గురించి అంటలే, థియేటర్ గురించి. అదెందుకు తీసుకుంటున్నావు? కొబ్బరిలడ్డు తినేది, అన్నం తినాలా. ఇంకా తినేసి ఎడిటింగ్ చేసుకొని పడుకోవాలి. వీళ్ళు థియేటర్లోనే కూరుకుతుండే ఏం అర్థం కాక. వీడియో ఏం చేద్దాం అనుకున్నా డైరెక్ట్ వచ్చి తినుడు తాగుడు తోగుడు అంత అయిపోయింది. ఎడిటింగ్ చేసి వండుకోవాలి. మా మొత్తవర్లు వండిరు. సో ఇతను ఫోన్ చూసుకుంటే ఇప్పుడు వండుకుంటాడో తెలియదు. రేపు సండే. సో రేపు కొంచెం ఈరోజు అంత పనులు చేసుకుంటాం కదా, రేపు కొంచెం ఫ్రీ అవుతుంది. ఇంక ఈవినింగ్ పోయి సామాన్లు అన్నీ తెచ్చుకొని ఎల్లుండి ప్రిపరేషన్. ఫుల్ వర్షం పడేటట్టుంది. గాలి ఈడ్చి కొడుతుంది. మా వినుగాడైతే ముక్కు షేపే మారిపోయింది. పింపుల్ వస్తుంది. వాడికి పాలు పోసేసాలు అస్సలు పడదు. 3 days లైన్గా హార్లిక్స్ పాలు తాగిండు కదా, మొత్తం ముక్కు షేపే మారిపోయి ఇట్లా ముక్కుకు వచ్చింది. అది పొద్దున అయితే పింపుల్ అయ్యేటట్టుంది. ముట్టనిస్తలేడు. ఇట్లా తగులుతుంటే కూడా ఏడుస్తుంది. చూద్దాం పొద్దునైతే తెలుస్తుంది. ఇంక ఇంతే. వీడికి పాలు పడవు. వీడి కోసమన్నా పాలు బంద్ చేస్తాను నేను. వాడికి కూడా పోయడం బంద్ చేస్తాను. వాడు దాతే వీడి దాత అంటాడు. సో ఇంతే ఇవాళ వీడియో.